ఇవాల్టి గుడ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న భూముల వేలానికి అనూహ్య స్పందన లభిస్తోంది. హైదరాబాద్ నగర శివార్లలో ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని తొర్రూరులో చదరపు గజం భూమి 67,500 పలికింది. రాజు స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ఓపెన్ ప్లాట్ల బహిరంగ వేలంలో భూములను కొనుగోలు చేయడానికి పెద్ద ఎత్తున కొనుగోలుదారులు తరలివచ్చారు. మధ్యతరగతి వర్గాల ప్రజలకు అనువుగా ఉన్న 300 నుంచి 450 చదరపు గజాల విస్తీర్ణంలోని 100 ప్లాట్ల విక్రయాలకు సంబంధించిన వేలం ప్రక్రియ నిర్వహించారు. 240 మంది బిడ్డర్లు ఇందులో పాల్గొన్నారు. చదరపు గజానికి కనీస ధరగా 25,000 నిర్ణయించగా కార్నర్ ప్లాట్ ఒకదాన్ని దక్కించుకోవడానికి పోటాపోటీ జరిగింది. చివరకు దీనిని 67,500కు కొనుగోలు చేశారు. ఈ లేఅవుట్లో దాదాపు 24 కార్నర్ ప్లాట్లు ఉండగా మరో ప్లాట్ చదరపు గజం ధర 62,000 పలికింది. ఈ 100 ప్లాట్లకు సంబంధించి సగటున గజం ధర 33,000 పలికింది. ఈ భూముల విక్రయం ద్వారా రాజు స్వగృహ కార్పొరేషన్కు సుమారు 105 కోట్ల మేర ఆదాయం వచ్చింది. 15 ఆగస్టు నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు కానుంది. స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది ప్రభుత్వం. ఈ స్కీమ్ అమలుపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఫోకస్ పెట్టారు. తెనాలి ఆర్టీసీ బస్ స్టేషన్ను సందర్శించారు. బస్ స్టేషన్లో ప్రయాణికులు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. భద్రతా విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాలపై అధికారులతో చర్చించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన సూపర్ 6 పథకాల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఈ నెల 15 నుంచి అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ తన నియోజకవర్గంలో పర్యటించి ఆర్టీసీ బస్ స్టేషన్ను సందర్శించారు. బస్ స్టేషన్లో సౌకర్యాలు, భద్రత, పలు అంశాల్ని పరిశీలించారు. మొదటి 3 నెలలు ఒత్తిడి ఎక్కువగా ఉంటుందన్న సమాచారం నేపథ్యంలో విజయవాడ 19, గుంటూరుకి 34 బస్సు సర్వీసులను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. బస్ స్టేషన్లో టాయిలెట్స్, లైటింగ్, ప్రయాణికులు కూర్చునేందుకు వసతి సదుపాయం వంటివి అధికారులతో మాట్లాడినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. దేశంలో మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా చిప్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కేంద్ర సమాచార సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇప్పటికే గుజరాత్, అస్సాం, ఉత్తరప్రదేశ్లలో 6 సెమీకండక్టర్ ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయి. నెక్స్ట్ జెన్ మొబిలిటీ ఫర్ ఎ నెక్స్ట్ జెన్ సిటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం దేశంలో 6 సెమీకండక్టర్ ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయి. అతి త్వరలో ఈ ప్లాంట్ల నుంచి మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా చిప్ విడుదలవుతాయన్నారు. కృత్రిమ మేధస్సు సాంకేతికతను సులభంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పంతో ఉంది. ఏఐ అందరికీ అందుబాటులో ఉండాలి, కొందరికే పరిమితం కాకూడదన్నారు. తాము ఇండియా ఏఐ మిషన్ ద్వారా 34,000 జీపీయూలు అందుబాటులో తీసుకొచ్చినట్లు మంత్రి వివరించారు.